వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి 5 నిమిషాల్లో చేసుకోగలిగే బ్యాచిలర్స్ ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై. ఎగ్తో ఎన్నో వెరైటీస్ చేయవచ్చు కదా, బట్ సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా ఇలా ఎగ్ ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు అదే వాటర్లో 5 ఎగ్స్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత ఎగ్స్ అనేవి చల్లారిన తర్వాత వాటి యొక్క పై పెక్కు అనేది తొలగించుకోవాల్సి ఉంటుంది. ఎగ్స్ అనేవి చల్లబడిన తర్వాత తీస్తే పై పెక్కు అనేది చాలా ఈజీగా వస్తుందండి. సో ఈ విధంగా అన్నిటికీ పై పెక్కు తీసుకుని ఎగ్స్ను రెడీగా పెట్టుకోవాలి. ఇలా రెడీగా పెట్టుకున్న ఎగ్స్ను ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా లోపల ఎల్లో అనేది కట్ కాకుండా ఓన్లీ పైన ఉన్న వైట్ని మాత్రమే కట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్ను 4 or 5 పీసెస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎల్లో మరియు వైట్ అనేది సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వైట్ ఎగ్ పీసెస్ను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించుకోవలసి ఉంటుంది. ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పును యాడ్ చేసుకొని వాటిని వేయించుకోవాల్సి ఉంటుంది. పోపు అనేది వేగిన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 or 5 మినిట్స్ వరకు వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తపడిన తర్వాత ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని కర్రీ లీవ్స్ను యాడ్ చేసుకొని మరలా ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎగ్ పీసెస్ను అందులో యాడ్ చేసుకుందాము. అలాగే పక్కన పెట్టుకున్న ఎల్లోను కూడా అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. వీటిని కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా సైడ్ నుంచి తీసుకొని వీటిని మనం కలుపుకోవలసి ఉంటుంది. ఎక్కువసేపు కలిపితే ఇందులో ఉన్న పీసెస్ అనేవి కట్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఎగ్ పీసెస్ పెద్దగా ఉన్నప్పుడే ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత మరలా ఒకసారి వీటిని బాగా కలిపి వేడి వేడిగా అన్నంలో సర్వ్ చేసుకున్న, చపాతీలో తిన్న చాలా టేస్టీగా ఉంటుందండి. బ్యాచిలర్స్ చాలా ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే ఎగ్ ఫ్రై అనేది రెడీ అయినట్లే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.